నమస్తే అండి, నేను డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డిని. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ సర్జన్ని, బేగంపేట్ బ్రాంచ్లో అండ్ గచ్చిబౌలి బ్రాంచ్లో సర్జన్. సో బేసిక్గా ఫుట్లో ఎవరైనా ఫీట్ చూస్తే, పాదం చూస్తే ఇట్లా కర్వ్ ఉంటుంది. సో ఆ కర్వ్లో ఒక తాడులా ఉంటుంది అనమాట, దాన్ని ప్లాంటర్ ఫేషియా అంటాము. కొందరికి అది బాగా స్టిఫ్ అయిపోతుంది. సో నిద్ర నుంచి లేచిన వెంటనే అది చాలా చాలా టైట్గా ఉంటుంది. సడన్గా కాలు కింద నేల మీద పెడితే అది సడన్గా స్ట్రెచ్ అయ్యి చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట ఆ పేషెంట్స్కి. సో మార్నింగ్ టైం అందుకనే నిద్ర నుంచి లేచిన వెంటనే కాదు, ఈవెన్ ఎక్కువసేపు కూర్చొని లేచేటప్పుడు కూడా అట్లా పెయిన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో దానికి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ థింగ్, నిద్ర నుంచి లేచిన వెంటనే ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు వేసి యాంకిల్ హైట్ వరకు వేసి దాంట్లో 2 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి కాలు దాంట్లో ముంచేసి ఇట్లా పైకి కింద కాడించాలి. దాంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది ఫస్ట్. డేలో ఎప్పుడైనా అంటే రెస్ట్ ఆఫ్ ద డేలో ఎప్పుడైనా ఆ పెయిన్ వస్తే ఐస్ పెట్టుకోవాలి. దానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ప్లాంటర్ ఫైసైటిస్ ఎక్సర్సైజ్ అని పెట్టండి. అవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుట్వేర్. చెప్పులు, షూస్లో 2 థింగ్స్ చూసుకోవాలి మనం. ఈ చెప్పు తీసుకోండి, ఈ క్రాక్స్ అనమాట. అన్ని షూస్లో ఉంటాయి, బాటాలో, స్వెచర్స్లో. మీరు ఈ 2 థింగ్స్ చూసుకోవాలి. ఫస్ట్ హీల్ కుషనింగ్ ఉండాలండి. ఇది చూడండి, ఇది ఫ్లాట్గా లేదు, కొంచెం కుషనింగ్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్, మడం దగ్గర సపోర్ట్ ఉండటానికి. రెండోది, ఇక్కడ లోపల చూస్తే ఇక్కడ కొంచెం ఎలివేషన్లో ఉంది చూడండి, ఆ ఆర్చ్ని సపోర్ట్ చేయడానికి. సో హీల్ కుషనింగ్ చాలా ముఖ్యం, ఆర్చ్ సపోర్ట్ కూడా ముఖ్యం. సో హై హీల్స్ వేసుకోకూడదు, కంప్లీట్ ఫ్లాట్స్ కూడా మంచివి కాదు. ఈ 2 క్రైటీరియా చూసుకుని చెప్పులు, షూస్ తీసుకోవాలి. సో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాలి, అది చాలా ముఖ్యం. బేర్ ఫుట్ నడవకూడదు అనమాట.